కృష్ణానది వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి కూడా ఇన్ఫ్లో తగ్గింది. ఈ రోజు ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వరద తగ్గుముఖం పట్టింది. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వరద కాస్త తగ్గడంతో కాలనీలు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు విజయవాడలో రాత్రి నుంచి అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. వరద ఉధృతి నుంచి విజయవాడ నెమ్మదిగా కోలుకుంటోంది. శివారు ప్రాంతాల నుంచి వరద నీరు నెమ్మదిగా తగ్గుతోంది. ఇటు కృష్ణానది వరద ఉధృతి కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి ఇన్ఫ్లో తగ్గింది. ఈ రోజు ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ వరద తగ్గుముఖం పట్టింది. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. వరద కాస్త తగ్గడంతో కాలనీలు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు విజయవాడలో రాత్రి నుంచి అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. మొన్న 2 సార్లు వరద ఉధృతి నుంచి విజయవాడ నెమ్మదిగా కోలుకుంటోంది. శివారు ప్రాంతాల నుంచి వరద నీరు నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇటు కృష్ణానది వరద కూడా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి ఇన్ఫ్లో తగ్గింది. ఇక ఈ రోజు ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ వరద తగ్గుముఖం పట్టింది. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో కాలనీలు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు విజయవాడలో రాత్రి నుంచి కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం కురుస్తోంది.